ఏమో అవతల తెల్లవారింది. ఇంకా నువ్వు గిన్నెలు కడుక్కుంటూ కూర్చుంటే ఎట్టాగే? తొందరగా లేచి బోండవే. ఆ ఊరు చల్లగుండా రామాపురం అంటే ఎక్కడా అక్కడ 10 మైళ్ళు నడిచి వెళ్ళాలి. పొద్దెక్కిందంటే అయ్యగారేమో ఊకోడు. లేలే, ఈ మాయదారి దగ్గు నాకు తగులుకుంది. దగ్గినప్పుడల్లా అబ్బా ఆయాసం వస్తుంది. అయిపోయిందయ్యా, ఇదిగో ఈ 2 గిన్నెలు తోమానంటే నీకు బువ్వ పొయ్యి మీద పెడతా. ఊరి బావి ఏమో అడిగంటింది, పూడిక తీసే నాదుడే లేకపాయే. రోజూ పెద్దమ్మ వాగు దగ్గరికి పోయి నీళ్లు తేవాల్సి వస్తుంది. ఏమయ్యా, దగ్గు బాగా వస్తున్నట్లుంది. 2 రోజులు పని మానేసి ఇంట్లోనే ఉండొచ్చు కదా. నేను ఇంట్లో కూకుంటే బువ్వెట్టా వచ్చుద్దే. మనకిద్దరు కొడుకులని పేరుకే గాని ఇద్దరికిద్దరేనాయ. కొంచెం ఆ దొరవారు లేచాక ఆ బీడు పడిన పొలం దగ్గరికి ఒకసారి వెళ్ళి చూసి రమ్మని చెప్పు. ఏమో మరి నేను వెళ్ళొస్తా. ఇప్పటికే పొద్దెక్కింది. అయ్యగారు ఏమన్నా అంటారో ఏమో. గురవయ్య కుటుంబం 2 బిడ్డల్నేసుకుని ఆ ఊరు వలస వచ్చి 15 ఏళ్లు దాటింది. చాలా ఓపిక మనిషి, ఉన్న దాంట్లోనే సర్దుకుపోయే మనిషి. 2 కొంతకాలం కూలి పనులు చేశారు. కొద్ది కొద్దిగా డబ్బు కూడా పెట్టి ఒక గుడిసె 1 ఎకరం పొలాన్ని కొన్నారు. అయితే ఆ ప్రాంతానికి కూడా కరువు వచ్చి పంటలు పండక పొలం బీడు పడింది. కూలీ దొరక్క పస్తులున్నారు. అదే సమయంలో కూలీల కోసం ఆ ఊరు వలస వచ్చిన రామాపురం ప్రాంతానికి చెందిన ఊరి పెద్ద గురవయ్యను తనతో తీసుకుపోయి పనిలో పెట్టుకుని మంచి జీతం ఇచ్చాడు. అప్పటి నుంచి ఆయన దగ్గరే పనిచేస్తున్నాడు. కొడుకుల్లో పెద్దోడు మంగయ్య కొంచెం తెలివి కలవాడు. అడపదడప కూలి పనులు చేస్తుండేవాడు. చిన్నోడు దుర్గారావు సోమరిలా తయారయ్యాడు. ఎప్పుడూ వీధుల్లోనే తిరిగేవాడు. ఏం గురవయ్య, ఈరోజు ఆలస్యమైందే. ఎండ పడక ముందే మొక్కలను తడిపితేనే అవి బతుకుతాయి. చూడు ఎంత పొద్దెక్కిందో. ఏం చెప్పమంటారు బాబు, మా ఊళ్ళో పెద్ద బావి ఎండిపోయింది. పూడికి తీసే నాదులు లేడు. వాగు దగ్గరికెళ్లి నీళ్లు తెచ్చుకొని బువ్వ వండుకొని సర్ది కట్టుకొని వచ్చేసరికి ఇంత ఆలస్యమైంది బాబు. ఇంకోసారి ఇలా జరగనివ్వలేండి. ఆయాసం వస్తుంది. గురవయ్య, ఏంటి దగ్గుతున్నావు? ఆరోగ్యం బాగాలేదా? ఏమో తెలియదు బాబు, వారం రోజుల నుంచి ఈ మాయదారి దగ్గు తగులుకుంది. గాలి పీలుస్తుంటే దగ్గొస్తుంది, ఆయాసం వస్తుంది బాబు. మరి నేను పోతున్నాయి గారు, మొక్కలకు నీళ్లు పోయాలిగా. ఆ రోజంతా గురవయ్య దగ్గుతూనే ఉన్నాడు. పని చేస్తూ చేస్తూ ఆయాసపడుతూ ఊరి పెద్ద గురవయ్య అవస్థ గమనించి వైద్యుడిని పిలిపించాడు. గురవయ్యను పరీక్షించాడు. గురవయ్య, మరే కంగారు పడాల్సిన అవసరం లేదు. నీకు కొంచెం రక్తపోటు ఎక్కువగా ఉంది అంతే. కాకపోతే అది చాప కింద నీరులాగా మనిషికే తెలియకుండా మనిషిని మింగేస్తుందయ్యా. నేను మాత్రలు ఇస్తాను, క్రమం తప్పకుండా సమయానికి వీటిని వాడు. అలాగే ఉప్పు కారం బాగా తగ్గించాలి. తరచుగా పరీక్ష చేయించుకోవాలి. అర్థమైందా? చాలా జాగ్రత్తగా ఉండాలి సుమి. ఆచార్య బాబు, తినటానికే తిండి లేనోళ్ళం. రేపు ఎలా ఉంటుందోనని భయపడుతూ ఒక పూట పస్తులుంటూ గొడ్డు కారం తింటూ చావకుండా బతకకుండా రోజులు నెట్టుకొస్తున్నామయ్యా. ఇప్పుడు ఆకారం కూడా తినొద్దంటే ఎట్టా బాబు? గురవయ్య మాటలకు వైద్యుడి మనసు పిండేసినట్టయింది. అవును, పేదవాడికి గంజి దొరకటమే కష్టం. అలాంటిది అది తినవద్దు ఇది మానెయ్యి అంటే ఎలా అని బాధపడ్డాడు. ఏమైనా శరీర ధర్మం కనుక తన పని తాను చేసుకుపోతుందని అతడికి నచ్చచెప్పి కొన్ని మాత్రలు ఇచ్చి క్రమం తప్పకుండా వాడమన్నాడు. అయితే ఆ రోజు ఇంటికి వెళ్లిన గురవయ్య మళ్లీ పనిలోకి రాలేదు.
లాలయ్య, ఒకసారి లారా. మన తోటమాలి గురవయ్య ఈ మధ్య పనిలోకి రావటం లేదేంటి? ఏదైనా పని ఉంటే 1 రోజు 2 రోజులు, ఈసారి నెల దాటింది, ఇంతవరకు పనిలోకి రాలేదు. ఒకసారి నువ్వు అతడి గురించి తెలుసుకో. పని ఇష్టం లేకపోతే ఆ మాట నాతో చెప్పొచ్చుగా. ఇలా పని మానేసి ఇంట్లో కూర్చోవడం ఎందుకు? అసలు ఇలాంటి వెధవల్ని పిలిచి పనివ్వడం నాదే తప్పు. అలా ఊరి పెద్ద పనిలోకి రానందుకు గురవయ్య మీద కోప్పడుతూ ఇంకో పనివాడిని పిలిచి విషయం తెలుసుకోమన్నాడు. మర్నాడు ఆ పనివాడొచ్చి గురవయ్య చనిపోయాడని చెప్పాడు. అయ్యో, ఎంత పనైంది! గురవయ్య పనిలోకి రావటం లేదంటే అతడికి నా దగ్గర పనిచేయటం ఇష్టం లేదని తప్పుగా ఆలోచించి ఏదేదో మాట్లాడాను. అందుకే పెద్దలు చెప్తారు, తొందరపాటు పనికిరాదని. పాపం, గురవయ్య చనిపోయాడు. ఎంత మంచివాడు! తోట పనికి మాత్రమే కుదుర్చుకొని అన్ని పనులు చెప్పినా మారు మాట్లాడకుండా చేసేవాడు. అంత నిజాయితీ గల పనివాణ్ణి కోల్పోయాము. ఈ కష్ట సమయంలో అతడి కుటుంబాన్ని ఆదుకోవడం నా ధర్మం. లాలయ్య, వెంటనే బండి కట్టు, గురవయ్య ఊరికి వెళ్దాం. అలా ఆ ఊరి పెద్ద తన వద్ద పనిచేసిన గురవయ్య మరణించడంతో అతడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత తనదేనని గురవయ్య ఇంటికి వచ్చాడు. బాధపడకు తల్లి. గురవయ్య నా వద్ద ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తూ నా కుటుంబంలో ఒకడయ్యాడు. అంతటి నమ్మకస్తుడి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. ఇంట్లో పెద్దవాడికే ప్రాముఖ్యత ఇవ్వడం ధర్మం కాబట్టి ఎదిగి వచ్చిన మీ పెద్దబ్బాయికి నా వద్ద పని ఇస్తాను. కొంచెం జీతం కూడా పెంచుతాను. అలాగే నా గురవయ్య రుణం తీర్చుకుంటాను. బాబుగారు, పని చేయించుకొని నెల జీతమే సక్రమంగా ఇవ్వని యజమానులు ఉన్న ఈ రోజుల్లో చనిపోయాక కూడా ఆదుకుంటున్న తమ సహాయ గుణానికి ధన్యవాదాలు. బాబుగారు, మా పెద్దబ్బాయి మంగయ్య చాలా తెలివి కలవాడు, కలుపుగోలు మనిషి, అందరితోనూ మంచిగా ఉంటాడు. ఎటువంటి కష్టమైనా భరించి అనుకున్నది సాధించగలడు, ఎలా అయినా బతకగలడు. దయ ఉంచి మా చిన్నవాడు దుర్గారావుకి మీ దగ్గర పని ఇవ్వండి బాబు. మీ నీడలో వాడి మానాన వాడు బతికిపోతాడు. సరేనమ్మా, నీ మాట ప్రకారమే చేద్దాం. మరి మీ అబ్బాయి ఉద్దేశం ఏంటో? దుర్గా, అమ్మ నిన్ను నా వద్ద పనిలో పెట్టుకోమంటుంది. మరి నీకు నా వద్ద పని చేయడం ఇష్టమేనా? దుర్గారావు అందుకు అంగీకరించాడు. ఊరి పెద్ద దగ్గర పని చేయడం తనకిష్టమేనని చెప్పాడు. 1 వారం తిరిగేలోగా చిన్నవాడు ఊరి పెద్ద పనిలో చేరిపోయాడు. అక్కడే తింటూ అక్కడే రామపురంలో ఉంటున్నాడు. అలా కొంతకాలం గడిచింది. ఇదిలా ఉంటే ఆ ఊరు రాజలింగం అనే కొంపలు కూల్చే దుర్మార్గుడు ఉండేవాడు. వాడి కళ్ళు పడ్డాయంటే పచ్చని పంట కూడా బగ్గున కాలిపోతుంది. ఇప్పుడు వాడి కళ్ళు గురవయ్య పొలం మీద పడింది. దానిని ఎలాగైనా కాజేయాలని ఉపాయం ఆలోచించి ఒకరోజు గురవయ్య ఇంటికి వచ్చాడు. ఓ అంకమ్మతో, గురవయ్య మామ లేకపోతే ఇంటికి కలైపోయింది. ఏం చేస్తాం? ఆ దేవుడికి కన్ను కొట్టి తనతో తీసుకుపోయాడు. అవునత్త, నల్లేరు దగ్గర బీడుపడిన ఎకరం ఉంచుతారా తీసేస్తారా? అసలు ఆ పొలం మీకు వచ్చి రాలేదత్త, అందుకే మామ లేకుండా పోయిండు. ఇంకా ముందు ముందు ఏం జరుగుద్దో ఏమో. నా మాట విని ఆ పొలాన్ని నాకు అమ్మండి, ఎంతో కొంత డబ్బులు ఇస్తలే. ఆ పొలం విషయం ఇంకా ఏం ఆలోచించలేదు రాజలింగం. పిల్లగాళ్ళు ఉన్నారుగా, వాళ్లే చూసుకుంటారు. ఇందులో నా నిర్ణయం ఏం లేదు. సర్లే అత్త, మీ పొలం మీ ఇష్టం. మీ ముగ్గురు బాగా ఆలోచించుకొని ఆ తర్వాత చెప్పండి. ఓ అత్త, నీకు విషయం చెప్పనా? మొన్న బోనకల్లో ఒకళ్ళ పొలం ఉన్నట్టుండి మాయమైపోయిందంట. జాగ్రత్త అత్త, అసలే రోజులు బాగోలేదు. ఈ మధ్య పొలాలు కూడా మింగేస్తున్నారంట. రాజలింగం అలా వెక్కిరింతగా మాట్లాడి వెళ్లిపోయేసరికి తల్లి పక్కనే కూర్చున్న మంగయ్యకు కోపం వచ్చింది. అమ్మా, బంగారం లాంటి మన భూమిని ఆ రాజలింగం కాజేయాలని చూస్తున్నట్టున్నాడు. నాకు మంచి ఆలోచన వచ్చిందే. ఇంకెంతకాలమని వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కూలి పని చేయని చెప్పు. ఆ కూలి పని మానేసి మన బీడు పడిన పొలం ఉందిగా, ఎలాగోలా కష్టపడి నేను దాన్ని సాగు చేస్తానే. బీడు పడిన పొలాన్ని సాగు చేస్తావా? ఇప్పటికిప్పుడు ఎలా సాగు చేస్తావురా? దాన్ని సాగు చేయడం మాటలు చెప్పినంత తేలిక కాదు. డబ్బు చాలా కావాలి. వద్దులే నాయనా, ఇంత కష్టం నువ్వు పడలేవు గాని ఆ పొలాన్ని ఎవరికైనా అమ్మేద్దాం, 4 డబ్బులైనా వస్తాయి. అమ్మా, నా తెలివితేటల గురించి నీకు తెలుసు కదనే. నేను దాన్ని సాగు చేయగలనే. ఎలాగైనా మన పొలాన్ని
మంచి రాబడి దిశగా తీసుకువెళ్తానే. నువ్వు అలా చూస్తుండు, నీతోనే శాబాస్ అనిపించుకుంటా. అలా పెద్ద కొడుకు మంగయ్య పట్టుదలతో బీడుపడిన పొలాన్ని రాత్రింబవళ్లు శరీర కష్టంతో చక్కగా తీర్చిదిద్దాడు. ఊళ్ళో తెలిసిన వాళ్ళ దగ్గర, స్నేహితుల దగ్గర అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టి మామిడి మొక్కలు నాటాడు. తోటను కంటికి రెప్పలా కాపాడాడు. యారా రాజలింగం, నువ్వేమో గుర్రవి పొలాన్ని అలవసరంలో కొందాం అనుకున్నావు. అక్కడ చూస్తేనేమో మంగయ్య మామిడి తోట వేసిండు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా? చూస్తుంటే నీకు పప్పులే ఉడికినట్లేవుగా. నాకు తెలుసులే బాబాయ్, వాడు బీడి పడిన పొలాన్ని దున్ని మామిడి తోట వేసినని నాకు తెలుసు. ఏని ఈ నెలగానే పండగ అయిద్దా? చూస్తా వాడెట్టా పండిస్తాడో నేను చూస్తగా. అలా రాజలింగం తనకు పొలం అమ్మలేదని గురవయ్య కుటుంబం మీద పగ పెంచుకునే అవకాశం కోసం చూస్తున్నాడు. ఇంకో పక్క మంగయ్య వేసిన మామిడి తోట కాపుకు వచ్చింది. మెల్లమెల్లగా ఆదాయం రాసాగింది. ఇలా 2-3 గడిచేసరికి మంగయ్య గ్రామంలో కాస్త ఆర్థికంగా స్థిరపడ్డాడు. ఇదిలా ఉంటే మంగయ్య మీద కక్ష పెంచుకున్న రాజలింగం ఒకరోజు రామాపురం వెళ్లి మంగయ్య తమ్ముడిని కలిసి ఏదో మాట్లాడి వచ్చాడు. అమ్మా త్వరగారా, ఎవరొచ్చారో చూడు, తమ్ముడొచ్చాడే. ఏరా తమ్ముడు, బాగున్నావా? ఏంట్రా ఈ మధ్య అసలు రావటమే మానేశావు? అంత పని ఒత్తిడి ఉందా? తమ్ముడు, నీకు శుభవార్త చెప్పనా? మన బీడువారిని పొలాన్ని సాగు చేశానురా. మామిడి తోట వేశా, బాగా లాభాలు వచ్చాయిరా. నువ్వు ఎప్పుడు వస్తావా, ఎప్పుడు నీకు ఈ విషయం చెప్పాలా అని అమ్మా నేను ఎదురు చూస్తున్నాంరా. నాయనా దుర్గా, అలా చిక్కిపోయావేమిరా? మీ యజమాని అన్నం సరిగ్గా పెట్టడం లేదా? నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాన్రా. ఇక నుంచి అక్కడ పని మానేసి అన్నయ్య నువ్వు కలిసి మన పొలాన్ని సాగు చేసుకోండి. బాగా ఆకలిగా ఉందా నాయనా? పద, భోజనం పెడతాను. ఎప్పుడు తిన్నావో ఏమో. అవన్నీ తర్వాత. ఇదిగో అమ్మా, ముందు విషయం తేల్చు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నాన్న సంపాదించిన దాంట్లో అన్నదమ్ములైనా మా ఇద్దరికి సమాన హక్కు ఉన్నది కదా. మరి అన్నయ్య ఒక్కడే పండించుకొని డబ్బులు వెనకెత్తంటే నువ్వు చూసుకుంటూ ఏం చేస్తానవే? ముందు నాకు ఈ విషయం తేలితేనే ఇంట్లోకి వస్తా. అలా మాట్లాడతావేమిరా? అన్నయ్య చేసిన త్యాగం మర్చిపోయావా? ఆ రోజు ఊరి పెద్ద నాన్నగారికి బదులు అన్నయ్యకి పని ఇస్తానంటే నువ్వు బాగుండాలని తనకు ఇచ్చిన అవకాశాన్ని నీకోసం త్యాగం చేసిన విషయం మర్చిపోయావా? పొలం బీడు బారిపోయి ఎందుకు ఉపయోగం లేకుండా ఉంటే అన్నయ్య ఒక్కడే రేయింబవళ్లు కష్టపడి దానిని సాగు చేశాడు. ఇందులో వాడు చేసిన తప్పేముందిరా? పోనీలే అమ్మా, తమ్ముడికి అసలే కోపం ఎక్కువ, మొండివాడు. ఏదో తెలియక మాట్లాడాడు. వాడినేమను మాకు. ఓహో, ఇప్పుడు నాకు అర్థమైంది. తల్లి కొడుకులు ఒక్కటైపోయారన్నమాట. మీరు చేసిన మోసం ఇప్పుడు బయటపడింది. మీ సంగతి ఎట్ట కాదు, ఇప్పుడే ఊళ్ళోకి పోతున్నా. మీ సంగతి తెలుస్తా ఉండండి. ఆహా, నేను ఊళ్ళో లేనని నాకే మోసం చేస్తారా? అలా దుర్గారావు తల్లి మీద అన్నయ్య మీద ఫిర్యాదు చేయడం కోసం సరాసరి ఊళ్ళోకి వెళ్లి రాజలింగాన్ని కలిశాడు. రాజలింగం గారు, అంతా మీరు చెప్పినట్టే జరిగిందండి. నన్ను ఊళ్ళోంచి పంపించి మా అమ్మ అన్నయ్యతో కలిసి పొలంలో నాకు రావాల్సిన వాటాన్ని కొట్టేశారండి. ఓ అమ్మో, ఎంత మోసం! మీరు నేను నాకు ఈ విషయం చెప్పకపోతే మా వాళ్ళు నన్ను నిండా ముంచేసేవాళ్ళు. నిజంగా మీరు దేవుళ్ళు అంటూలండి. ఓ దుర్గారావు, నా కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంటే తట్టుకోలేనయ్యా. అందుకే నీకు మీ వాళ్ళు చేస్తున్న మోసాన్ని చూస్తూ తట్టుకోలేక ఎలాగైనా ఆపాలని నా సొంత ఖర్చులతో రామాపురం వచ్చి నేను కలవాల్సి వచ్చింది. ఇది అట్టా ఇట్టా తేలే విషయం కాదు గానీ పోదాం పద పెద్ద మనుషుల దగ్గరికి. అలా రాజలింగం మోసపు బుద్ధితో అమాయకుడైన దుర్గారావుని తీసుకుని ఊరి పెద్ద మనుషుల వద్దకు వెళ్లి పంచాయతీ పెట్టించాడు. పంచాయతీ పెద్దలు తల్లిని అన్నయ్యను పిలిపించి న్యాయం దుర్గారావు వైపే ఉందని, తండ్రి ఆస్తిలో ఇద్దరికీ భాగం ఉంటుందని, పొలాన్ని ఇంటిని 2 భాగాలుగా విడగొట్టి సగం ఇంటిని మంగయ్య కష్టపడి పెంచి పెద్ద చేసిన మామిడి తోటలో సగం దుర్గారావుకి ఇప్పించారు. అమ్మయ్య, ఏదో మీ పుణ్యమాని నాకు రావాల్సిన భాగాన్ని నాకు ఇప్పించారు. మీ మేలు ఈ జన్మకు మర్చిపోలేనండి. అవును రాజలింగం గారు, నేను పనిచేసేదేమో రామాపురంలో. మరి ఇప్పుడు ఈ ఆస్తిని ఎవరు చూసుకుంటారండి? ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? ఎందుకే దుర్గారావు అంత భయపడతావు? నేను ఉన్నానుగా.
ఇంత చేసినోడ్నే నీకోసం నీ ఆస్తి కాపాలేనా? తోట సంగతి ఇంటి సంగతి నేను చూసుకుంటలే, ఆ విచారం ఏం పెట్టుకో మాకు. రామాపురం వెళ్ళి నీ పని నువ్వు ప్రశాంతంగా చేసుకో. ఎంచక్క ఏడాది చివరిలో వచ్చిన ఆదాయాన్ని చెరిసగం తీసుకున్నావు. అలాగే నీ భాగానికి వచ్చిన ఇంటిని కూలగొట్టి అక్కడ మద్యం దుకాణం పెట్టేస్తా. ఇక నీకు డబ్బులే డబ్బులు. రాజలింగం అలా భరోసా ఇచ్చేసరికి వెంటనే దుర్గారావు సంతోషించి తన ఆస్తిని అతడికి అప్పగించి తాను రామపురం వెళ్లిపోయాడు. ఆ రోజు రాత్రి రాజలింగం నిద్రపోలేదు. అంతా తాను వేసిన పథకం ప్రకారమే జరిగిందని, దుర్గారావు వట్టి అమాయకుడని, అతడు ఏడాదికి వచ్చేసరికి పత్రాలు తారుమారు చేయించి ఆస్తి తన పేరు మీదకు రాయించుకుని అతడిని మెడపట్టుకు గెంటి వేస్తానని కలలు కంటూ నిద్రపోయాడు. మర్నాడు పొద్దున్నే ఇల్లు సగభాగాన్ని కూలగొట్టడం కోసం పలుగుపార తీసుకుని గురవయ్య ఇంటికి వెళ్లాడు. పలుగుతో ఇంటి గోడని పొడిచాడు. వెంటనే అక్కడ చెట్లలో ఎప్పటినుంచో నివాసముంటున్న ఒక పాము రాజలింగం మీదకు దూకి కాటేసి పక్కనే ఉన్న చెట్లలోకి వెళ్లిపోయింది. రాజలింగం నోట్లో నురగలు కక్కుకుంటూ కిందపడి గిలగిలా కొట్టుకోసాగాడు. ఇంతలో తోట దగ్గర నుంచి ఇంటికి వచ్చిన మంగయ్య అతడి తల్లి రాజలింగాన్ని జోలలో వేసుకుని దగ్గరలో ఉన్న వైద్యశాలకు తీసుకువెళ్లారు. వెంటనే మందిచ్చి ఒంట్లోకి వెళ్లిన విషాన్ని తీసివేసి రాజలింగం ప్రాణాలు కాపాడాడు. అంకమ్మత్త, నువ్వు నాకేమి అన్యాయం చేయకపోయినా నేను మీకు చాలా అన్యాయం చేసి మీ కుటుంబాన్ని మొక్కలు చేశానత్త. నీ చిన్న కొడుకుని నీ నుంచి వేరు చేసి మహాపాతకం చుట్టుకున్నాను. నన్ను క్షమించత్త. మంగయ్య, బీడుబండ పొలాన్ని నీ తెలివితేటలతో కష్టపడి సాగు చేశావని నీ మీద ఈర్ష్యతో నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశాను. నన్ను క్షమించరా మంగయ్య. నీ చేసిన పాపాన్ని పైన దేవుడు చూస్తున్నాడని, నాకు పాపం పండే రోజు ఉందని, శిక్ష అనుభవించక తప్పదని గ్రహించలేకపోయాన్రా. ఇదిగో ఆ పాము రూపంలో నాకు శిక్ష పడింది. మీకు అన్యాయం చేసినా నాకు ప్రేమను పంచి నా ప్రాణాలు కాపాడారు. మీకు జీవితాంతం నేను నా కుటుంబం రుణపడి ఉంటాంరా. అలా రాజలింగంలో పరివర్తన కలిగి వెంటనే రామపురం వెళ్లి దుర్గారావుని కలిసి తాను అతడి కుటుంబానికి చేసిన మోసాన్ని వివరించి క్షమించమని వేడుకున్నాడు. రాజలింగం తన కుటుంబానికి చేసిన ఘాతకానికి కోపంతో రాజలింగాన్ని తిట్టిపోసి వెంటనే తన ఊరు వచ్చి తల్లి కాళ్ల మీద పడి క్షమించమని వేడుకొన్నాడు. ఆ తర్వాత తాను రామపురంలో పని మానేసి సొంత ఇంట్లోనే ఉంటూ తల్లి అన్నయ్యతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా జీవించసాగాడు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.